ప్రేమ గల మా తండ్రి, జీవమగల నా జీవాధిపతి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రిని కొందమని చదివిస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రభానంతని గత వారం నుంచి నైనా ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచినైనా నీ మందిరానికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి యేసయ్య నీ కొందమని చదివిస్తున్నాం తండ్రి. దేవా ప్రభానంతండి, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభానంతండి మా అందరికీ ప్రభా మీరు ఇచ్చిన మంచి అవకాశానికే నీ కొందనాలు చదివిస్తున్నాం యేసయ్య. దేవా ప్రభా ఈ ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన. నాకు ఏల శ్రమలంటూ కుంగిపోకుమా. నేను చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కుంగిపోకుమా. నేను చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి
పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే వీడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను పిలుపునే వీడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును హల్లెలూయా 118వ కీర్తన 8-9 వచనములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైనటువంటి తండ్రి, జీవము కలిగిన దేవా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145:18. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి యెహోవాను ఆశ్రయించుట ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు మనము గత వారం తెలుసుకున్నామా? చెప్పండమ్మా. మొదటి లాభం ఏంటి తెలియదు సార్. పోయిన వారం తిన్న కూర అయితే గుర్తుంది, కానీ ఈ వాక్యం అయితే రావడం లేదంటారా? యెహోవాను ఆశ్రయించుట వలన కలిగే మేలేంటి? బ్రతుకుతారు. రెండవదిగా యెహోవాను ఆశ్రయించుట ద్వారా కలిగే మేలేంటి? నెమ్మది కదా. మీరు అలర్ట్గా ఉండాలా. చెప్పబడుతున్నటువంటి వాక్యాలు హృదయంలో పదిలపరచుకోవాలా. హృదయంలో వాక్యం లేకపోతే మిగతా అన్నీ పెట్టుకుంటే ఈ వాక్యం పెట్టడానికి స్థలం ఏడది? వాటన్నీ తీసిపడేయండి కదా. చెప్తున్నటువంటి వాక్య భాగాన్ని వాటిని మన హృదయంలో పదిలపరచుకోవాలి. ఆ మందిరంలో ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ చెప్పినటువంటి వాక్యమంతా ప్రార్థనలు చెప్పేస్తుంది. అంటే ఆమె ఎంతగా శ్రద్ధగా ఆలకించిందో చూడండి. ఆ సేవకుడు చెప్తున్నాడు, నేను చెప్పినటువంటి వాక్యం అంతా ప్రార్థనలు చెప్పేస్తుంది ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ యెహోవాను ఆశ్రయించడం ద్వారా కలిగే మొదటి లాభం మనం పోయిన వారం గమనించాం. రెండు లాభాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా బ్రతుకుతారు, రెండవదిగా నెమ్మది కలుగుతుంది. ఈ దినము మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనందరూ శ్రద్ధగా విందాం. మరి ఒక దేశము బాగానే ఉంది, కానీ అక్కడ ఏవో ఇబ్బందులు, ఆ దేశంలో ప్రజలకు కావలసినంత వారి యొక్క తృప్తిగా వారు ఉండడంలా ఏదో ఇబ్బంది, కొరత. అయితే అక్కడ అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజు ఒక పని చేశాడు. సృష్టికర్తమైనటువంటి దేవుడు మనల్ని పుట్టించాడు కదా, మన అవసరాలు తీరుస్తున్నాడు కదా, కాబట్టి మనము ఎవరెవరినో నమ్ముకోవడం కంటే మనల్ని సృష్టించినటువంటి దేవుని నమ్ముకుందాం, దేవుని ఆశ్రయించుదాం, దేవుని వెంబడించుదాం అని చెప్పి
ఆ దేశ ప్రజలందరికీ కూడా ఒక వార్త చెప్పాడు, ఒక మాట చెప్పాడు. మరి వారందరూ కూడా ఏం చేశారంటే చూడండి, ఆ ప్రజలందరూ కూడా ఆయన చెప్పినటువంటి మాటను విని ఈయన రాజు దేవుని ఆశ్రయించాడంట. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆశ్రయించారంట. దేవుని ఆశ్రయించడం ద్వారా చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము, దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిద్దాం. దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అందరం చెబుదామా? అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. మూడవ లాభం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మొదట బ్రతుకుతారు. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నెమ్మది కలుగుతుంది. దేవునిని ఆశ్రయించడం ద్వారా ఏం కలుగుతుందమ్మా? వర్ధిల్లుతారు. ఆ మాట చూడండి ఎంత తృప్తినిస్తుందో కదండి. వర్ధిల్లుతారు. ఈరోజు వర్ధిల్లాలంటే ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో ఆయన, ఆ రాజు, మరి అదంతా వర్ధిల్లింది. ఆ దేశమంతా సస్యశ్యామలంగా చేశాడు. దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఒరే బాబు, దేశము సుభిక్షంగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో, సమృద్ధిగా, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు వ్యవసాయం చేయాలంటున్నాడు. దేవుడు ఆలోచన ఇచ్చాడు. నువ్వేం చేయాలంట? వ్యవసాయం చేయమంటున్నాడు. ఆ దేశంలో వ్యవసాయం చేయమన్నాడు. మరి ఆయన వర్ధిల్లడానికి కారణము దేవుడిచ్చినటువంటి ఆలోచన తీసుకొని ఆ వ్యవసాయాన్ని ఏం చేశాడు? మొదలుపెట్టాడు. చూడండి 10వ వచన భాగంలో మనం గమనిస్తే, అదియుగాక షెఫేల ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడై గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే వ్యవసాయ కూలీలను పెట్టాడు, పనోళ్ళను పెట్టాడు, ద్రాక్ష తోట నాటాడు, బావులను త్రవ్వాడు, మైదాలను విశాలపరిచాడు. మరి అందరూ వ్యవసాయం మీద మనసు పెట్టండి అన్నాడు. రాజు ఆయనకి ఎంత బిజీ అండి కదా. ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ దేశం, ఆ యొక్క కరువు, అక్కడ ఉన్నటువంటి ఆ కొరత, అవన్నింటిని గమనించి దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుని అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు వ్యవసాయం చేయి అన్నాడు. వెంటనే దేవుని మాటను అతను ఏం చేశాడు? ఆలకించి దేవుని మాట ప్రకారము ఆ పనుల్ని సిద్ధం చేసుకొని ఆ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే అతను ఆ దేవుడిచ్చిన ఆలోచనను బట్టి అతను చేసినటువంటి ఆ వ్యవసాయం ద్వారా ఆ దేశం సస్యశ్యామలంగా, సమృద్ధిగా, ఏ ఇబ్బంది లేకుండా సుభిక్షంగా కదా దేశమంతా ఉండేలా చూసుకున్నాడు. మెట్టుకు ఆ దేశమంతా వర్ధిల్లుతూ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా వారందరూ, ఆ దేశమంతా వర్ధిల్లింది. అందరూ వర్ధిల్లారు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వానికి వర్ధిల్లాలంటే ఎవడికి ఉండదండి ఆశ కదా? వర్ధిల్లాలని ఎవరికి ఉండదు చెప్పండి? వ్యవసాయం చేసేవాడికి ఉండదా? నా వ్యవసాయం వర్ధిల్లాలని. వ్యాపారం చేసేవారికి ఉండదా? నా వ్యాపారం వర్ధిల్లాలని.
ఉద్యోగం చేసుకునే వారికి ఉండదా, నా ఉద్యోగం ఇంకా వర్ధిల్లాలని? చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఉండదా, నేను ఇంకా అత్యధికమైన చదువుల్లో నేను వర్ధిల్లాలని? ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే దేవుని ఆశ్రయించినందువల్ల వారందరూ ఆ దేశమంతా సుభిక్షంగా వర్ధిల్లుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా చదువుల్లో వర్ధిల్లాలని ఉండదా? మన వ్యాపారాల్లో మనం చేస్తున్నటువంటి ఆ బిడ్డల విషయాల్లో వర్ధిల్లాలని ఉండదా? మేము వర్ధిల్లాలి. ఈ రోజున ఒక స్థితిలో ఉన్నాము, రేపు మరొక స్థితిలోకి వెళ్ళాలని మనుషులంగా మనం తపన పడతాం. తప్పు లేదు, వర్ధిల్లాలి, మంచిదే. అయితే ఆ వర్ధిల్లాలి అని అనుకుంటున్నటువంటి నీవు దేవుని సహాయం లేకుండా వర్ధిల్లగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే నిన్ను సృజించాడో ఆ సృజించినటువంటి దేవుడు నువ్వు పాపం చేసి నరకానికి పరిగెడుతుంటే ఆయన మానవ శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆ పాపములో నుంచి నిన్ను తీసుకొని బయటికి రావడానికి ఆయన కల్వరి సిలువలో మన కొరకు తన మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మరణించి నీకు రక్షణనివ్వడానికి, అదే రీతిగా నీలో ఉండి, నీ హృదయంలో ఉండి, నీ కుటుంబంలో ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని ఆయన ఎంతగానో చూస్తుంటే నువ్వు ఆయన ఆశ్రయించకుండా నువ్వు నేనేదో ఏమైనా చేయగలను, ఏదన్నా సాధించగలను అని నువ్వు అనుకుంటే ఎలా వర్ధిల్లగలరు? ఈరోజు మనము చూస్తూ ఉంటే ఎక్కడ వర్ధిల్లడంలా, వ్యాపారంలో చేస్తున్నాం వర్ధిల్లడంలా, మనం చేస్తున్న ప్రతిదీ వ్యవసాయం చేస్తున్న వారు వర్ధిల్లడంలా, పిల్లల విషయంలో చదువుకునే విషయంలో వర్ధిల్లడంలా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే దేవుని ఆశ్రయించినందున, మనుషుల్ని నమ్ముకున్నందున. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, నా తోటి వారు చాలా బాగున్నారు, నా బ్రతుకు వచ్చేసరికి ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి అని మదన పడుతూ బ్రతకవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించండి. మనుషులు కాదు ఆశ్రయించాల్సింది, మనుషులు కాదు నమ్ముకోవాల్సింది, నన్ను నమ్ముకోనండి, నన్ను ఆశ్రయించండి, నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడు మాత్రమే మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి బలి పశువై క్షమాపణ తెచ్చినవాడు. ఆయన నమ్మినవాడు ఎప్పుడు కూడా చెడిపోయినవాడు కాదు. అయితే ఆయన నమ్మకుండా ఎవరు బాగుపడలేడు. ఆయన ఆశ్రయించడం నేర్చుకోండి. మరొక మాటను జ్ఞాపకం చేస్తున్న ఇర్మియా గ్రంథము చూడండి, 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా అతని ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. 4వ లాభం, దేవుని ఆశ్రయిస్తే. అమ్మా, మొదటి లాభం ఏంటమ్మా? దేవుని ఆశ్రయిస్తే. వెరీ గుడ్. 2వ లాభం ఏంటి? దేవుని ఆశ్రయిస్తే నెమ్మది ఉంటుంది. 3వదిగా దేవుని ఆశ్రయిస్తే వర్ధిల్లుతారు. 4వదిగా దేవుని ఆశ్రయిస్తే ఫలిస్తాం. దేవుని ఆశ్రయిస్తే ఫలిస్తాం. అక్కడ మనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే, నీటి కాలువల ఓరన నాటబడిన ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు, దాంతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఆ చెట్టు ఎక్కడుందంట? నీటి కాలువల ఓరన నాటబడినటువంటిది. అంటే ఆ చెట్టుకి ఇంకా ఎవరు నీళ్లు పోయబడలే, వర్షం అవసరం లే కదా. దానికి అది ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది.
ఎందుకంటే అది నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టు. అది వాడిపోవడానికి అవకాశము లేదు, అది వాడిపోదు, కాపు మానదు. వర్షం లేని కాలంలో కూడా అదేమవుద్దంట, చింతపడదంట. వర్షం లేదే, నేను ఎలా ఫలించాలా, నేను ఎలా ఫలాలు ఇవ్వాలా, చింత కూడా ఉండదు. ఎందుకంటే అది నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ రీతిగా ఉంటాం. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా ఉంటామంట. మనం ఆశ్రయిస్తే అలా ఫలిస్తాం. అది ఏ రీతిగా అది ఫలిస్తుందో దేవుని ఆశ్రయించే వారు కూడా అలాగే ఉంటారంట, అలాగే ఉంటారు. అయితే దేవుని ఆశ్రయిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డలారా? నీ జీవితకాలం అంతా ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించడానికి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యందు నమ్మిక ఉంచకుండా నీవు నమ్మడానికి నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి, మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి మనకు విమోచన కలగజేశాడు, రక్షణ కలగజేశాడు. అయితే ఆ దేవుని నువ్వు ఆశ్రయించడంలా, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు. అందుకని మనం ఫలించడంలా, ఫలభరితముగా మన జీవితాలు ఉండడంలా. ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్ లైఫ్ అని అంటుంది కదండి. ఫలభరితమైనటువంటి జీవితం, నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టు మాదిరిగా ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలు ఆ రీతిగా ఉంటారంట, ఆ రీతిగా ఉంటారు. అయితే మనము దేవుని ఆశ్రయిస్తున్నామా? మొదటిగా మనము దేవుని ఆశ్రయిస్తే కలిగేటటువంటి ఆ లాభము, బ్రతుకుతారు. ఆయన ఆశ్రయిస్తే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన్ను ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. ఆయన్ను ఆశ్రయిస్తే ఫలిస్తాం. ఫలభరితమైనటువంటి జీవితంగా మన జీవితాలు ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఆయన ఆశ్రయించడం ద్వారా మనకి ఎన్ని లాభాలు కదండి. ఆ లాభాలన్నీ మనం కానీ పొందుకుంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి, ఎంత మధురాతి మధురంగా ఉంటాయి కదా. ఈరోజు ఆయన ఆశ్రయించడంలా మనుషులు నమ్ముకుంటున్నాం. కాబట్టి మనం ఇంకా ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథంలోనే మరొక మాటను మనం గమనిస్తే 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం గమనిస్తాం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. అక్కడ మనం చూస్తే నాకు అధైర్యము పుట్టింపకము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అతనికి తెలుసు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు అధైర్యముతో ఉండరంట. ఎట్టుంటారమ్మా? ధైర్యముగా ఉంటారు. ధైర్యము, ఇది ఎన్నో పాయింట్ అమ్మా? 3, 5. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎట్టుంటారంట? ధైర్యముగా ఉంటారు. యెహోవాను ఆశ్రయించడం ద్వారా ధైర్యవంతులుగా ఉంటారు. అంటే వారు ధైర్యముతో బ్రతుకుతారు. దేవుని ఆశ్రయించడం వల్ల ధైర్యం. ఈరోజు భూమి మీద మన జీవితం మనం గమనిస్తే ఏదో ఒక అధైర్యం మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అధైర్యంగా, ఎలా ఏమి తింటామో, రేపు ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో, మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో కదండి, మన జీవిత భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏదో ఒక భయం మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. భయంగా బ్రతుకుతున్నటువంటి దినాలు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో మనం గమనిస్తుంటే భయంగా అధైర్యంగా బ్రతుకుతూ ఉంటారు. అధైర్యంగా మనం అందరి మధ్యలో, అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో వారి మధ్యలో చక్కగా నవ్వుకుంటూ, సరదాగా జోకులు వేసుకుంటూ కదండి, బాగా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో, ఆ సందర్భంలో ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఎప్పుడైతే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటారో, మళ్ళీ ఆ భయం అందరిలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ ధైర్యము తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఉండదు.
భయం భయం వెంటాడుతూ ఉంటుంది. అధైర్యంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ను ఆశ్రయించడం వలన ధైర్యము పుడుతుంది. ఆయన్ను ఆశ్రయించడం వల్ల, ఆయన నమ్మితే కష్టాలు రావు అని మేము చెప్పం. మా దేవుని నమ్మితే కష్టాలు రావా? బాధలు రావా? ఇబ్బందులు రావా? నష్టాలు రావా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దేవుణ్ణి నమ్ముకుంటే మేము కూడా కష్టాల గుండానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఇబ్బందులు ఇరుకులు రావని మన దేవుడు కూడా ఎక్కడ కూడా చెప్పాడు ఎక్కడన్నా, మీరు నన్ను నమ్ముకోండి. మరి ఎందుకు చాలామంది చెప్తుంటారు, మీరు ఇక్కడికి వస్తే మీ అప్పులన్నీ తీరుతాయి, మీరు ఇక్కడ నా దగ్గరకు వస్తే మీకున్నటువంటి ప్రతి అవసరత తీరుతాయి, మీకు డబ్బులు వస్తాయి. అయితే మనకు వస్తాయి, ఖచ్చితంగా కష్టాలు వెంటాడతాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. అయితే నీవు దేవుని ఆశ్రయించినప్పుడు ఇవన్నీ జీవితంలో వచ్చిన ఆయన మనతో ఉంటాడు. ఆయన మా కోసం ఏదో చేస్తాడని ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఆశ్రయించడం ద్వారా మనకి ఈ ధైర్యం కలుగుతుంది. ఆయన ఆశ్రయించగలుగుతున్నారా? ఈ రోజున మనిషిని నమ్ముతున్నారు. ఈ మనుషులు నమ్మదగినటువంటి వారు కదండి. వారు నమ్మదగినటువంటి వారిని నమ్ముకుంటూ ఉన్నారు. ఏదో ఒక రోజున వారు ఏం చేస్తారో మోసం చేయాల్సిందే. మోసపోతూ ఉంటారు కదండి. మనుషులు మోసపోతూ ఉంటారు. చాలామంది మనం చూడండి, మనుషుల్ని మనం నమ్ముతాం, ఎక్కువగా నమ్ముతాం. అయితే వారు మోసం చేయడంలో తప్పులేదు, ఎందుకంటే వారు కూడా మనుషులే కదమ్మా, వారు కూడా మనుషులే. అయితే మనము దేవుని ఆశ్రయించడం వల్ల, దేవుని నమ్ముకోవడం వల్ల మనకు ధైర్యం కలుగుతుంది. ధైర్యంగా ఉంటారు. మనల్ని మనుషులు ఏం చేస్తారంటే అపనమ్మకస్తులై నమ్మక ద్రోహం చేసి మనల్ని ఏడిపిస్తారు. మనల్ని ఏడిపించడమే కాదు, మనల్ని నట్టేట ముంచేస్తారు. మనకు దగా చేసి మనల్ని వదిలేసి మనల్ని ఏం చేస్తారు, ఇబ్బందుల పాలు చేస్తారు. వారు నమ్మదగినటువంటి వారు మోసం చేస్తారు. వీరు మనుషులే కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యెహోవాను నమ్ముకోవటం వల్ల మనకు ధైర్యం వస్తుంది, ధైర్యం కలుగుతుంది. మనం అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాం. మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డవి, దేవుని ఆశ్రయించు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకు భయము? భయపడాల్సినటువంటి అవసరంలే. మన దేవుడు మనతో ఉన్నాడు. అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటారు. అయ్యో ఎలా చేయాలి, అబ్బా ఇదేందబ్బా, ఒకదాని వెంట ఒకటి. ధైర్యంగా ఉండు. యెహోవాను ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే మొదటగా బ్రతుకుతారు. ఆయన ఆశ్రయిస్తే రెండవదిగా నెమ్మది కలుగుతుంది. ఆయన్ను ఆశ్రయిస్తే వర్ధిల్లుతారు. ఆయనను ఆశ్రయిస్తే ఫలిస్తారు. ఫలభరితంగా నీ జీవితం ఉంటుంది. ఆయనను ఆశ్రయిస్తే ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యముగా ఉంటారు. మనము దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఎంతమంది యెహోవాను ఆశ్రయిస్తున్నారు? ఎంతమంది దేవుని ఆశ్రయిస్తున్నారు? మనం ఎంతసేపటికి ఈ లోకంలో మనుషులమే నమ్ముకుంటున్నాం. దేవుని ఆశ్రయించడంలా, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడంలా, దేవుని మీద నమ్మకం కలిగి మనం ఈ లోకంలో కానీ జీవిస్తే ఎన్ని లాభాలు చూడండి, చాలా లాభాలు. కాకపోతే మనం కొన్ని లాభాలు మనం చూడగలిగాం. కాబట్టి ఈ లాభాలన్నీ మనందరికీ కావాలి, మనందరం పొందుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను నమ్ముకోవడం మర్చిపోవద్దు. ఆయనను ఆశ్రయించడం వెనుకాడకూడదు. ఆయన ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించడం వల్ల బ్రతుకుతారు. ఆయన ఆశ్రయించడం వల్ల నెమ్మది కలుగుతుంది. ఆయన ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లుతారు. ఆయనను ఆశ్రయించడం ద్వారా ఫలిస్తారు, ఫలభరితంగా ఉంటుంది. ఆయనను ఆశ్రయించడం ద్వారా ధైర్యముగా ఈ లోకంలో జీవిస్తారు.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.